జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన సోమవారం సందర్భంగా నవగ్రహాల్లో చంద్రుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటించాలో, చంద్రశేఖరుడైనటువంటి పరమేశ్వరుడి అనుగ్రహం పొందటానికి ఎటువంటి ఆరాధనా కార్యక్రమాలు నిర్వహించాలో పరిశీలిద్దాం. నవగ్రహాలలో చంద్రుడు మానసిక అశాంతిని తొలగింపజేస్తాడు. తల్లి వైపు నుంచి ఆస్తులు తొందరగా రావటానికి కూడా చంద్రుడి బలం అవసరం. అలాగే కంప్యూటర్ రంగంలో మంచి పురోభివృద్ధిని సాధించడానికి కూడా చంద్రుడు అనుగ్రహం తప్పనిసరిగా కావాలి. అలాగే వ్యవసాయదారులకి పంటలు బాగా పండటానికి కూడా చంద్రుడి అనుగ్రహం కావాలి. మానసిక ప్రశాంతతకు, కంప్యూటర్ రంగంలో రాణించటానికి, తల్లితరపు ఆస్తిపాస్తులు తొందరగా సంక్రమించటానికి సోమవారం సందర్భంగా చంద్రుడిని ప్రసన్నం చేసుకోవాలి. చంద్రుడి అనుగ్రహం కలగాలంటే స్నానం చేసే నీటిలో కొన్ని తెల్లటి పుష్పాలను కలుపుకొని, దానితో పాటు ఒక శంఖంలో కొద్దిగా జలం తీసుకొని, ఆ శంఖ జలాలు కూడా స్నానం చేసే నీటిలో కలుపుకొని ఆ నీటితో స్నానాన్ని ఆచరించాలి. అప్పుడు అది చంద్రుడికి ప్రియమైన స్నానం అవుతుంది. స్నానం చేసేటప్పుడు కూడా చంద్రుడి అనుగ్రహం కోసం దధిశంఖ తుషారాభం క్షీరోదార్ణవ సంభవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం అనేటటువంటి శ్లోకం చదువుకోవటం. శ్లోకం చదవలేని వాళ్ళు సోం సోమాయ నమః అనే మంత్రాన్ని స్మరించుకుంటూ స్నానం చేయటం ద్వారా చంద్రుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. చంద్రుడికి వాయువ్యం అంటే ఎంతో ప్రీతిపాత్రమని జ్యోతిష శాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి స్నానం చేసిన తర్వాత గృహంలో హాల్లో వాయువ్యం మూల ఒక మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 2 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. దీన్ని చంద్రదీపం అంటారు. ఈ చంద్రదీపం వల్ల చంద్రుడి అనుగ్రహం సులభంగా కలుగుతుంది. అలాగే చంద్రుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే సోమవారం సందర్భంగా నానబెట్టిన బియ్యము, అరటిపండ్లు గోమాతకు ఆహారంగా తినిపించాలి. అలాగే 1.25 కేజీ బియ్యము తెలుపు రంగు వస్త్రంలో మూటగట్టి మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో చంద్రహోరలో ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో దానం ఇవ్వాలి. ఈ దానం వల్ల కూడా చంద్రగ్రహ దోషాలు తొలగింపజేసుకొని చంద్రుడి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. అలాగే చంద్రుడు ప్రసన్నం కావాలంటే సోమవారం ఉపవాసం ఉండాలి. సోమవారం పగలంతా ఉపవాసం ఉండి రాత్రి సమయంలో పాలతో చేసినటువంటి పాయసాన్ని మాత్రమే ఆహారంగా స్వీకరించాలి. పాలతో చేసినటువంటి పాయసం ఆహారంగా స్వీకరించి సోమవారం రోజు ఈ విధి విధానాలు పాటిస్తే చంద్రుడి అనుకూలత వల్ల సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే పరమేశ్వరుడు చంద్రశేఖరుడు కాబట్టి మానసిక ప్రశాంతతకు, ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి సోమవారం సందర్భంగా ఆవు పాలతో, ఆవు పెరుగుతో శివాభిషేకం చేయాలి. శివాభిషేకం చేసేటప్పుడు ఆవు పెరుగుతో అభిషేకం చేస్తూ బాలాంబికేశ, వైద్యేశ, భవరోగ హరేతిచ అనే నామాలు చదువుకుంటే శారీరక ఆరోగ్యంతో పాటుగా మానసిక ఆరోగ్యాన్ని కూడా సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే శివ సంబంధమైనటువంటి స్తోత్రాలలో సోమవారం చంద్రశేఖరాష్టకాన్ని పఠించాలి. దీనివల్ల మానసికంగా ఉన్న అశాంతి తొలగిపోయి మానసిక ప్రశాంతత కలుగుతుంది. సోమవారం సాయంకాలం శివాలయానికి వెళ్ళి శివాలయ ప్రాంగణంలో కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగించటం, శివాలయంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా చంద్రశేఖరుడైన పరమేశ్వరుడి అనుగ్రహం కలిగి మానసిక అశాంతిని తొలగింపజేసుకొని మానసిక ప్రశాంతత పొందవచ్చు. పరమశివుడిని తెల్లటి పుష్పాలతో పూజించాలి. మల్లెపూలు, జాజిపూలు, నందివర్ధనం పూలు ఇలా తెల్లటి పుష్పాలతో శివపూజ చేయటం ద్వారా కూడా శివానుగ్రహం కలిగి ధనప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. మానసికంగా ఉన్న అశాంతిని తొలగింపజేసుకొని మానసిక ప్రశాంతతను పొందవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన మంగళవారం సందర్భంగా జ్యోతిష శాస్త్రపరంగా ఉన్నటువంటి రాహుకేతు దోషాలను తొలగింపజేసుకోవటానికి పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. ఆరాధనల్లో ఒక భాగం పూజ. కానీ ఆరాధన అనే మాటకి అది పూజ, జపం, స్తోత్రం, ధ్యానం, కీర్తన ఏదైనా కావచ్చు. ఆరాధన అనగా మన హృదయాన్ని లేదా మన యొక్క మానసిక ప్రవృత్తిని పరమాత్మతో అనుసంధానం చేసే సాధన పేరు ఆరాధన. ఇది అర్థం. ఆరాధన అనగా ఏమిటి? మన మనఃప్రవృత్తి పరమాత్మతో అనుసంధానింపబడితే దానికి ఆరాధన అని పేరు. దేని ద్వారా మన మనస్సు పరమాత్మతో అనుబంధం పొందుతోందో దానికి ఆరాధన.
అది ఏది ప్రక్రియ చేయి మొత్తానికి. కనుక పరమాత్మతో ఉన్న అనుబంధ శక్తియే రాధ. ఇది మనం కొన్ని ఉదాహరణలతో చూస్తే సూర్యుడిని మనం ఎలా తెలుసుకోగలుగుతున్నాం? ఆయన నుంచి వచ్చే కాంతి వల్లనే ఆయన తెలుసుకోగలుగుతున్నాం. అంతేగాని సూర్యుడి మీద మనం టార్చ్ లైట్ వేసి అదిగో సూర్యుడు చూడండి అని చూపిస్తారా? సూర్యుడిని దేనివల్ల తెలుసుకోగలుగుతున్నాం? ఆయన నుంచి వచ్చే వెలుగు వల్లే ఆయన తెలుసుకోగలుగుతున్నాం. కానీ సూర్యుడిని తెలుసుకోవడానికి సాధనం ఎవరయ్యారు? ఆయన నుంచి వచ్చే వెలుగు. అలాగే పరమాత్మను తెలుసుకోవడానికి సాధనం ఎవరు? పరమాత్మ నుంచి వచ్చే కృప అనబడే వెలుగు. కనుక ఆయన నుంచి వచ్చే కృప వల్లనే ఆయన తెలుసుకోగలం. ఆయన తెలియజేసేది ఎవరయ్యారు? ఇప్పుడు స్పష్టంగా విన్నారు కదా. ఆయన తెలియజేసేది కృప. ఆయన కృప వల్లనే ఆయన తెలుసుకోగలిగాం. అలాగా పరమాత్మ యొక్క కృపతోనే ఆయనతో మనకు అనుసంధానం ఏర్పడుతున్నది. కనుక పరమాత్మ యొక్క కృపయే రాధ. ఇది తెలుసుకోవాల్సినది. అందుకు రాధ అనగా ప్రేమ రూపిణి. ఈ ప్రేమ అనే దానికి అనేక రకాల నిర్వచనాలు చెప్తారు. స్థానం బట్టి ప్రేమకి పదం మారుతూ ఉంటుంది. అమ్మ మాత్రం ప్రేమ రూప ప్రియంకరి. స్థానం బట్టి పేరు మారుతూ ఉంటుంది. చూడండి, లోకంలో ఒక సవయస్కుల మధ్య సమానుల మధ్య ఉండే ప్రేమకి స్నేహం అని పేరు. అదే తల్లిదండ్రులకు పిల్లలపై, గురువులకు పిల్లలపై ఉండే ప్రేమకి వాత్సల్యం అని పేరు. అలాగే పిల్లలకి పెద్దవాళ్లపై ఉండే ప్రేమకి వినయము అని పేరు. అలాగే యువతీ యువకుల మధ్య ఉండేటువంటి ప్రేమకి ప్రణయం అని పేరు. అలాగే పరమాత్మకి మనపై ఉన్న ప్రేమకి దయ అని పేరు. ఇది తెలుసుకోవాల్సింది. అది ప్రేమ. కనుక పరమాత్మ యొక్క ప్రేమ రూపిణి అంటే అర్థం ఏమిటి? దయారూపిణి అని అర్థం. పరమాత్మకి మనపై ఉన్న ప్రేమ దయ, మనకి పరమాత్మపై ఉన్న ప్రేమకి భక్తి అని పేరు. ఇక్కడ కేవలం రాధాదేవి ఏ స్వరూపం అంటే పరమాత్మతో అనుబంధం ఉన్న ప్రేమ కదా, ఇంకే ప్రేమ కాదు. లౌకిక విషయాలకు సంబంధించిన ప్రేమ కాదు తల్లి. అందుకే లౌకిక విషయాల వాసన ఏమాత్రం ఉన్నా రాధాతత్వం అర్థం కాదు. మీరు ఇంత రాధ చెప్పారు కానీ నాకేం అర్థం కాలేదండి. కానీ వాళ్ళకు చూపించి న్యాసం అంటే ఏమిటి, మంత్రం అంటే ఏమిటి, బీజం అంటే ఏమిటో చెప్పండి, భలే ఉత్సాహంగా చేస్తారు. అంటే అది రాధాతత్వం కంటే కిందదే, ఇది తెలుసుకోవాలి. ఇంకా జపము, మంత్రము, తంత్రము ఇవన్నీ రాధాతత్వం కంటే క్రిందిదే. దీన్ని దాటితేనే రాధాతత్వం. అది రాధాతత్వం అంత తేలిక కాదు. అది అర్థం కావడం మహా కష్టం. అక్కడ ప్రేమ మాత్రమే ఉన్నది. అది పరమాత్మ యొక్క ప్రేమ, పరమాత్మ పట్ల ప్రేమ అంతే. అంటే రాధాదేవి అన్నప్పుడు ఏం తీసుకోవాలి? పరమాత్మ నుంచి మనపై వచ్చే ప్రేమ, మనకి పరమాత్మపై కలిగే ప్రేమ. పరమాత్మపై ప్రేమ కలిగిన వారు ఎంతమంది ఉంటారండి? లోకంలో వెతికితే కనబడరు. మీకు మహా తపస్సులు కనబడవచ్చు, గొప్ప జపనిష్టా పరాయణులు కనబడవచ్చు, మంత్రసిద్ధులు కనబడవచ్చు, యోగసిద్ధులు కనబడవచ్చు, ఆజ్ఞాచక్రం పగిలిందా, అనాహతం పేలిందా ఇలాంటి మాట్లాడేవాళ్ళు దొరకచ్చు. కానీ పరమాత్మపై నిష్కపటమైన ప్రేమ కలిగిన వారు ఒకరిద్దరు కూడా దొరకరండి. ఆ నిష్కపటమైన ప్రేమ, పరమాత్మ తప్ప అన్యము పట్టని ప్రేమ దొరికితే ఆ ప్రేమ శుద్ధ ప్రేమ, పరాభక్తి అని చెప్పబడుతుంది. ఆ శుద్ధ ప్రేమ రాధ. అందుకే భక్తుడు హృదయంలో భక్తి అనే రూపంతో ఉంటుంది, పరమాత్మ దగ్గర దయ అనే రూపంతో ఉంటుంది రాధాదేవి. అదే రాధాదేవి అనుగ్రహం లేనిది కృష్ణుడు దొరకడంటే అర్థం ఏంటి? మన హృదయంలో పరమాత్మ పట్ల ప్రేమ ఉత్పన్నం కాకపోతే పరమాత్మ దొరకడు. ఆ ప్రేమ ఏ భక్తి అంటే రాధాదేవి మన హృదయంతో ఆలోచిస్తే భక్తి, పరమాత్మతో ఆలోచిస్తే దయ. కనుక రాధాదేవి భక్తుల హృదయంలో ఉన్న భక్తి రాధ, పరమాత్మ హృదయంలో ఉన్న దయ రాధ. అందుకే రాధాదేవి అనుగ్రహం లేనిది పరమాత్మ లభించడు అని చూపిస్తున్నాం. అయితే పరమాత్మ నుంచి ఆ తల్లి మన వైపు ప్రసరిస్తోంది, అంతే కదా, క్రిందికి ప్రసరిస్తోంది. సూర్యుడి నుంచి వెలుగు కిందికి వస్తే ఈ వెలుగుతో మనం పైనున్న సూర్యుడిని చూడగలుగుతున్నాం. అలాగే పరమాత్మ నుంచి ఆవిడ క్రిందికి వస్తోంది దయారూపంతో. మనం దీన్ని పట్టుకుని పైకి వెళుతున్నాం పరమాత్మ వైపు. సాధారణంగా క్రిందికి నీరు పడేటప్పుడు దాని పేరు ధార. దాన్ని పైకి పంపితే ధార తిరగబడాలి, అంతే. కనుక పరమాత్మ నుంచి మనం కిందకి చూస్తున్నాం. పరమాత్మను చూడడం మొదలుపెట్టండి, ఇటు నుంచి అటు ప్రసరిస్తే అంటే పరమాత్మ వైపు మనం చిత్తం తిరిగితే దాని పేరు రాధ అన్నారు. ఇక్కడ ఇంకో రమ్యమైన భావం చూడొచ్చు. మనకి భగవంతుడు ఒక అద్భుతమైన శక్తిని ఇచ్చాడు, అందరికి ఇచ్చాడు. అదేమిటంటే ప్రాణశక్తి, బుద్ధిశక్తి. ఇదే కదా, ఇదంతా ఏమీ లేదండి, ఇది కేవలం డూమ్. ఈ కనబడే శరీరం అంతా డూమ్. దీనిలో ప్రసరించేదంతా బుద్ధిశక్తి, ప్రాణశక్తి, ఈ రెండే శక్తులు. జ్ఞానము, క్రియ అని చెప్పబడేటువంటి రెండు శక్తులు ఉన్నాయి ఇందులో. కానీ మనకిచ్చిన ఈ శక్తిని మనం ఎటువైపు ప్రసరింపజేస్తున్నాం కొంచెం ఆలోచించండి. కాస్త పుస్తకము, శాస్త్రము పక్కన పెట్టి కొంచెం మన ఇంగితాన్ని ఉపయోగిద్దాం. మనకు భగవంతుడిచ్చిన బుద్ధిశక్తిని, ప్రాణశక్తిని మనం ఎటువైపు ప్రసరింపజేస్తున్నాం? పరమాత్మ వైపా, ప్రపంచం వైపా? మనం 24 గంటలు ప్రపంచం వైపే దీన్ని ప్రసరింపజేస్తున్నాం, ఇంకోటి లేదు.
ఏది చేసినా లౌకికమైన విషయం కోసమే. మనం జపం తపం చేసినా లోకంలో ఏం పొందుతామా అనేది. కనుక మన చిత్తవృత్తి ఎటు పరిగెడుతుంది? అంతసేపు జపం చేసినా చిత్తవృత్తి మళ్ళీ లోకం వైపు వెళ్ళింది. కనకపు సింహాసనమున కూర్చుండబెడితే అదేది మళ్ళీ కిందకి దిగినట్లుగా. కనుక మన ప్రవృత్తి ఎటు పరిగెడుతోంది? క్రిందికి పరిగెడుతుంది. కనుక ప్రపంచం వైపు చూడడం అంటే అధోదృష్టి, పరమాత్మ వైపు చూడడం అంటే ఊర్ధ్వదృష్టి. కనుక భగవంతుడిచ్చిన చిత్తవృత్తి ప్రాణశక్తి ప్రపంచం వైపు ప్రసరిస్తోంది అంటే క్రిందికి పడుతుంది. క్రిందికి పడుతున్న దాన్ని ఏమంటారు? ధార అంటారు. కనుక ప్రపంచం వైపు పడుతుందంటే క్రిందికి పడుతుంది. ఇదే బుద్ధిశక్తిని, ఇదే ప్రాణశక్తిని క్రిందికి కాకుండా పైకి తిప్పండి అంటే ప్రపంచం వైపు కాకుండా పరమాత్మ వైపు తిప్పండి. అప్పుడు కిందకి పడుతున్న ధారారూపమైన మన ప్రవృత్తి పరమాత్మ వైపు తిరగగానే రాధ అయిపోయింది. ఇది తెలుసుకోవాల్సింది. కనుక రాధ అంటే అర్థం ఏమిటి? పరమాత్మ వైపు ప్రసరించే చిత్తవృత్తి రాధ. ఇది ఒక అర్థం. ఇది జ్ఞానపరంగా భక్తిపరంగా కూడా చెప్పబడుతుంది. పరమాత్మ వైపు ప్రసరించే ప్రేమ పేరు రాధ, పరమాత్మని చింతన చేసే జ్ఞానం పేరు రాధ. జ్ఞానపరంగా కూడా ఇదే అర్థం, ప్రేమపరంగా ఇదే అర్థం. ఇక మూడవది యోగపరంగా అర్థం చూద్దాం. ప్రతి వారిలో కుండలిని శక్తి ఉన్నది. అనాహతం ఆజ్ఞ అని చెప్పానంటే యోగ మార్గాన్ని నిరసించేయని కాదు, దానితో ఆగిపోకండి, పరమాత్మ ప్రేమని పెంచుకోండి అని నా యొక్క తాపత్రయం. ప్రేమ లేని సాధన వద్దు, ప్రేమ రావాలి. ప్రేమ రాకపోతే అయ్యో ప్రేమ రాలేదే అని ఏడవాలి. ఎంత చెప్పినా భగవంతుడిపై భక్తి కలగలేదే, స్తోత్రాలా చదివేస్తున్నాం, మంత్రాలే చేస్తున్నాం, ప్రేమ రాలేదు, అది దుఃఖపడాల్సిందే. ఇప్పుడు కుండలిని గురించి మనం చెప్తే ప్రతివాడికి కుండలిని ఉంది, నమ్మినా నమ్మకపోయినా ఉంటుంది, అంతే కదా. ఈ కుండలిని అందరికీ కూడాను అధోముఖంగా ప్రసరిస్తూ ఉంటుంది ఎప్పుడూ కూడా. అంటే మూలాధారం వైపు ప్రసరిస్తూ ఉంటుంది. కుండలిని అధోముఖంగా ఉందా ఊర్ధ్వముఖంగా ఉందా టెస్ట్ చేయాలంటే ఏ స్కానింగ్ రిపోర్టు మీకు లాభం లేదు. ఒక్కటే, మన ఆలోచన ప్రపంచం వైపు ఉందా పరమాత్మ వైపు ఉన్న దాన్ని బట్టి. ఎంతవరకైతే ఈ శరీరము నేను, ఈ ప్రపంచ సుఖాలు కావాలి అనుకుంటున్నామో అంతవరకు మన కుండలిని అధోముఖంగానే ఉన్నదని అర్థము తెలుసుకోండి. సర్వం శ్రీ జగన్మాతృ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు తిరుచానూర్ శ్రీ పద్మావతి అమ్మవారి యొక్క దివ్య రథోత్సవ సందర్భం. ఆ తల్లి అమ్మలగన్న అమ్మ పెన్నుదిరిచ్చడి లక్ష్మి పేరుపడ్డ అనాది శక్తి కాబట్టి ఈ రోజున అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క ఆలయంలో కుంకుమ తెచ్చి మీ గృహంలోని కుంకుమలో కూడా ఆ కుంకుమను కలిపి గృహంలో పద్మావతి అమ్మవారి చిత్రపటాన్ని ఒక గులాబీ రంగు వస్త్రాన్ని తీసుకొని అందులో పసుపు, కుంకుమ, తెల్ల జిల్లేడు పూలు, కొన్ని రూపాయి బిళ్ళలు కలిపి మూట కట్టి అమ్మవారి పాదాల దగ్గర ఉంచి ప్రతిరోజు ఒక పుష్పాన్ని ఆ మూట దగ్గర ఉంచండి. ఇలా కనుక చేసినట్లయితే సర్వసంపన్నత అనేటువంటిది ఆ తిరుచానూరు అమ్మవారైనటువంటి అలివేలు మంగమ్మ తల్లి తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని మీ అందరికీ కూడాను ఇచ్చి తీరుతుంది అని చెప్పేసి శాస్త్రం. తిరుచానూరు పద్మావతీ దేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని మనమంతా కూడా సాధించుకోవడానికి ఇది చక్కని అవకాశ స్వరూపంగా భావిద్దాం. మార్గశీర్ష మాసంలో వచ్చేటువంటి ఈ దివ్యవంతమైనటువంటి చక్కటి యోగవంతమైనటువంటి సుదినాన్ని మనమంతా కూడాను సద్వినియోగపరుచుకుందాం. కోరుకున్న ఉద్యోగం కోసం, స్థిరమైనటువంటి జీవనాపాధి కోసం కూడాను పద్మావతి అమ్మవారి యొక్క పాదాల దగ్గర తెల్ల గులాబీలు, ఎర్ర గులాబీలు, నందివర్ధనం పూలు ఇవన్నీ కూడా ఉంచి అమ్మవారికి బెల్లం పరమాణం నివేదన చేసి ఆలయంలోని భక్తులందరికీ కనుక పంచిపెట్టినట్లయితే ఆ తర్వాత ఎరుపు రంగు దారాన్ని తోరంగా కనుక ధరించినట్లయితే సఫలీకృత లక్షణం వచ్చి తీరుతుంది అని చెప్పేసి కూడా శాస్త్రవచనం. సర్వే జనా సుఖినో భవంతు.
सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् शौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం సోమవారం. సూర్యోదయం 6:29 సూర్యాస్తమయం 5:35 తిథి చతుర్థి రాత్రి 9:19 వరకు. నక్షత్రం పూర్వాషాఢ రాత్రి 9:51 వరకు. వర్జం శేషవర్జంగా మిగిలింది ఉదయం 7:45 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:24 నుంచి 1:09 వరకు. మరల మధ్యాహ్నం 2:37 నుంచి 3:22 వరకు. అమృతకాలం సాయంకాలం 4:34 నుంచి 6:19 వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9:30 నేటి విశేషం సోమవారం. అలాగనే వరచతుర్థి అంటారు. అలాగే కపర్ది గణపతి వ్రతం చేస్తారు. ప్రదోషం కూడా ఉంది. చవితి కాబట్టి మనం ఈరోజు చేసేటువంటి వరగణపతి వ్రతాన్ని చేసడం ద్వారా, అంటే మనం ఎలాగైతే వరసిద్ధి గణపతికి పూజ చేస్తామో అలాగే పూజ చేయడం అన్నమాట. ఆ పూజ చేసేటప్పుడు ఈ వరగణపతికి చేసేటువంటి పూజలో దూర్వలు మాత్రమే ఉంటాయి. ఆ విధంగా చేస్తూ మనం కనుక చేసినట్లయితే శ్రేష్టమైన వస్తువులను గుర్తించగలిగిన, అంటే తరువాతి కాలంలో ఆ వస్తువుల వలన కానీ ఆ పనుల వల్ల కానీ అపకారం లేకుండా శ్రేష్టమైన వాటిని మాత్రమే స్వీకరించే శక్తి ఏర్పడుతుంది. పుణ్యాన్ని అశ్రద్ధ చేయడం, అలాంటి పొరపాట్లు చేయకుండా ఉండడానికి ఈ వర గణపతి వ్రతాన్ని ఆచరించడం ఉత్తమమైన ఫలితాన్ని ఇస్తుంది. అలాగే కపర్ది గణపతి ఆ నామంతో ప్రకాశించేటువంటి ఆయన్ని కూడా పూజించాలి. ఆ కపర్ది గణపతి వ్రతాన్ని ఆచరించాలి. అలాగే ప్రదోషం కూడా ఉంది. ఆ కారణంగా సోమవారం ప్రదోషం కలిసి వచ్చిందంటే చాలా అదృష్టం. అందువల్ల శివుడికి రెండూ ప్రీతికరమైనవి అన్నమాట. అందుకని ఆ సమయంలో సూర్యాస్తమయం తర్వాత 1:12 సమయంలో మనం ఆ శంకరుణ్ణి పూజ చేసుకోవడం మంచిది. అయితే ఈ సోమవారం కాబట్టి చంద్రునికి ప్రీతికరంగా మనం కేజీంపావు బియ్యంతో పూజ చేసినట్లయితే ఆ బియ్యాన్ని శ్వేతాక్షతలు అంటారు, వాటితో పూజ చేసి తర్వాత వాటిని ఆవులకు పెట్టేసినట్లయితే అది చాలా శ్రేష్టంగా పనిచేస్తుంది. మనస్సుకు ప్రశాంతినిస్తుంది. సరి అయిన నిర్ణయాలు తీసుకునే వివేకాన్ని ఇస్తుంది. నిజానికి మన జీవితంలో వచ్చే కష్టాలన్నీ కూడా బుద్ధి కర్మానుసారిణి అన్నట్టుగా మనం తీసుకునే నిర్ణయాల వల్లనే మన కష్టాలని మనం కొనుక్కుంటూ ఉంటాం, మన నష్టాలని మనం కొనుక్కుంటూ ఉంటాం. కాబట్టి ఆ బుద్ధి కుశలత ముందు సంపాదించాలి అంటే తప్పనిసరిగా ఈ ప్రదోష కాలంలో మనం మనస్సు ప్రశాంతిని సరియైన నిర్ణయాలను తీసుకునేలాగా ఆ బియ్యంతో పూజ చేయడం మంచిది. నేటి ఆణిముత్యాలు. కోరికలు ఉన్నంత వరకు పునర్జన్మ తప్పదు. పునర్జన్మ అనేది ఆత్మకు ఒక గలీబు తీసి మరొకటి తగిలించడం లాంటిదే. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం.
కొన్ని కోట్ల జన్మల తపస్సు చెయ్యడం వల్ల ఈశ్వరుడిచ్చేటటువంటి మొదటి ప్రయోజనం అంటూ ఏదైనా ఉంటే సత్సంగం ఇస్తాడు. మహాపురుషులతో కలిసి దగ్గరగా ఉండగలిగిన అవకాశం ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు అంటే ఆయన ఏం చేస్తూ ఉంటాడో, ఆయన ఎలా ప్రవర్తిస్తూ ఉంటాడో, ఆయన దేని గురించి మాట్లాడుతూ ఉంటాడు అన్నది సంగము చేత ఆయన ఎక్కువగా మనసులోకి ప్రవేశిస్తాడు. ఆయన ప్రవేశమే సమస్త పాపములు ప్రక్షాళనము కావడానికి కారణమైపోతుంది తనంత తానుగా. అందుకే సత్సంగానికి అంత శక్తి రావడానికి కారణం అదే. ఇంద్రియములను నిగ్రహించడం మన చేత కానప్పుడు సత్సంగం ఆ కార్యాన్ని నెరవేరుస్తుంది. అందుకే ఇంద్రియముల గుండా లోపలికి వెళ్ళేటటువంటి వాటిని నియంత్రించడం మీద శాస్త్రములు అన్ని మాటలు చెప్పడానికి, ఇంద్రియములను వశంలో ఉంచుకోండి అని అంత బోధ చెయ్యడానికి, ఏది మాట్లాడాలో, ఏది వ్రాయాలో, ఏది వ్రాయకూడదో, ఏది చెప్పచ్చో, ఏది చెప్పకూడదో, ఏది తినాలో, ఏది తినకూడదో వయస్సుని బట్టి నిర్ణయం చేసి పరిణితి లేని చోట ఏది చెప్పకూడదో అది చెప్పకూడదని చెప్పి నియంత్రించడానికి కారణం అక్కడే ఉంది తప్ప అర్హతానర్హతలు లేకుండా ప్రతి విషయాన్ని చెప్పడం అనేటటువంటిది ఈ దేశ సంప్రదాయం కాదు. కారణం ఏమిటి అంటే కేవలము తెలియ చెప్పడం ప్రధానం కాదు. ఏ వయస్సులో ఏది తెలియ చెప్పాలో అది తెలియ చెప్పి దాని చేత మనసుకి సంస్కార బలాన్ని ఏర్పాటు చేయడం ప్రధాన లక్షణంగా స్వీకరించారు. అందుకు ఆశ్రమ వ్యవస్థ వచ్చింది. ఆశ్రమము అన్నది రావడానికి కారణం అది. జీవితాంతం పనికి రావడానికి వీలుగా లోపల ధారణ అయ్యేటట్టుగా ఒకనాడు గురుకుల వ్యవస్థ ఇక్కడ చూస్తుండేది. ఆ పరిణతి వచ్చి ఇతను గృహస్థాశ్రమంలోకి వెళ్ళడానికి యోగ్యుడని గురువు నిర్ణయిస్తే తప్ప గృహస్థాశ్రమ ప్రవేశం చేయించేవారు కాదు. అందుకే స్నాతకంలో ఉండవలసిన వాడెవరు అంటే గురువే. అసలు గురువుతో ముడిపడనటువంటిది మీకు ఏది ఉండదు జీవితంలో. అంత గొప్ప స్థానాన్ని పొందేటటువంటి వాడెవరు అంటే గురువు ఒక్కడే. అందుకే తల్లిదండ్రులు కూడా ఎంత పెద్ద ప్రయోజనాన్ని ఇచ్చినా పునర్జన్మకి కారణమవుతారు ప్రేమ చేత. కానీ పునర్జన్మరాహిత్యానికి కూడా కారణమయ్యేవాడెవరు అంటే గురువు ఒక్కడే. అటువంటి దార్శనికుడై ఉంటాడు. అటువంటి సత్పురుషులు ఎక్కడుంటారో పరమశివుడికి అక్కడ పరమప్రీతి. శివుని యొక్క అనుగ్రహము ఎవరి యందు ప్రసరించి ఉంటుంది అంటే పరమభక్తి తత్పరులై వైరాగ్యంతో మనసులో ఏ విధమైనటువంటి కోరికలు లేకుండా నిరంతరం ధర్మాన్ని ఆశ్రయించి ఉండి, ఆ ధర్మాన్ని ఆశ్రయించి ఉన్నటువంటి కారణం చేత తన నడవడి యందు ఎప్పుడు ఇతరులకు హాని చెయ్యకుండా, స్వార్థం లేకుండా జ్ఞానమునందు రమించేవాడు ఎవరుంటాడో అటువంటి వాడి పట్ల శివుని యొక్క అనురక్తి తనంత తాను కలుగుతుంది. ఆయన ముచ్చట పడతాడు అటువంటి వాళ్ళ దగ్గరికి రావడానికి. అందుకని వృషభవాహనారూఢుడై అసుర సంధ్యవేళలో ఆకాశయానం చేస్తున్నటువంటి పరమశివుడు సనత్కుమారుల వారి దగ్గరికి వచ్చాడు. వచ్చి సనత్కుమారుల వారిని పలకరించాడు. సనత్కుమారుల వారు ఒకసారి పరమశివుడి వంక చూసి మిన్నకున్నారు. ఆయన నమస్కారం కూడా పెట్టలేదు. అయితే ఇది మనం విన్నప్పుడు అలా ఉండడం భావ్యమా అండి, పరమశివుడికి నమస్కారం చెయ్యొద్దా అని అనిపిస్తుంది. జ్ఞానమునందు రమించేటటువంటి వారి స్థితి ఒకలా ఉంటుంది. లోకంలో జ్ఞానులందరికీ కూడా ఓ పేరుంది, ఉన్మత్తుడు అని పిలుస్తారు. ఉన్మత్తుడు అంటే పిచ్చివాడు. పిచ్చివాళ్లలో పెద్ద పిచ్చివాడు ఎవరంటే పరమశివుడు. ఎందుకంటే ఆయన ఎవరికీ అర్థం కాడు, అంతటి మహాజ్ఞాని ఆయన. అందుకే శివుడికి ఉన్నటువంటి నామాల్లో ఉన్మత్త శేఖరాయ నమః అని ఒక పేరు. పిచ్చివాళ్లకల్లా పెద్ద పిచ్చివాడా అని. అంటే నిజంగా ఆయనకి పిచ్చి ఉందని కాదు, ఆయన మనకే అర్థం కాడు అని గుర్తు. సనత్కుమారుల వారు ఎందుకు నమస్కారం పెట్టరు పరమశివులకి అంటే ఆయన దృష్టిలో పరమశివుడని ఒకటి, తానని ఒకటి, రెండు లేవు. ఉన్నదొక్కటే పదార్థం. ఎవరెవరికి నమస్కారం చేస్తారు? నమస్కారం చేయడానికి రెండు లేవు. అద్వైతం, రెండు కానిది ఒక్కటే ఉన్నది, ఆత్మతత్వం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. యాభై 58 అధ్యాయములు జనమేజయుడి సర్పయాగం. ఇది ముఖ్యమైనటువంటి ఘట్టం. జనమేజయుడు మంత్రుల ఆమోదం తీసుకున్నాడు.
సర్పయాగం చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. యాగం చేయటానికై పురోహితులను సంప్రదించాడు. కార్యసిద్ధి జరగాలని ఋత్వికులను పిలిచి ఇలా అన్నాడు: ఓ పండితులారా, దుర్మార్గుడైన తక్షకుడు నా తండ్రిని హతమార్చాడు. నేను ఆ తక్షకుడిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నాను. అతడి బంధువులపై కూడా పగను తీర్చుకోవాలనుకుంటున్నాను. రగులుతున్న అగ్నిలో అందరినీ దహించి వేస్తాను. నా తండ్రిని తక్షకుడు ఎలా భస్మం చేశాడో నేను అలాగే అతడిని భస్మం చేస్తాను అన్నాడు. ఋత్వికులు: మహారాజా, ఒక గొప్ప యాగం ఉంది. అదే సర్పయాగం. దీనిని దేవతలే సిద్ధం చేసి ఉంచారు. ఈ యాగాన్ని నువ్వే చేయగలవు. నువ్వు తప్ప ఎవరూ చేయలేరు. ఈ యాగం ఎలా చేయించాలో మాకు బాగా తెలుసు అన్నారు. జనమేజయుడు మనస్సులో పొంగిపోయాడు. తన ప్రయత్నంపై నమ్మకం కలిగింది. తక్షకుణ్ణి కాల్చేశానని అనుకొని వారితో ఇలా అన్నాడు: ఓ బ్రాహ్మణులారా, నేను సర్పయాగాన్ని చేస్తాను. యజ్ఞ సామాగ్రినంతా సిద్ధం చేయండి అన్నాడు. అందరూ సిద్ధం చేశాడు. ఋత్వికులు వెంటనే పనులంతా ప్రారంభించారు. యాగశాల నిర్మించటానికై భూమి మీద కొలతలు వేసుకున్నారు. ఒక్కొక్క యజ్ఞానికి ఒక్కొక్క విధమైనటువంటి రచనలు జరుగుతాయి. అవి వేర్వేరే ఆకారాలతో యజ్ఞశాలను కడతారు. యజ్ఞ హోమకుండాలని, యజ్ఞకుండాలని కూడా కట్టడం వేరే విధంగా ఉంటుంది. అక్కడ వేసేటువంటి యంత్రాల రచన కూడా వేరువేరుగా ఉంటుంది. అద్భుతం, స్వర్గలోకం దిగినట్టు ఉంటుంది యజ్ఞశాల. శాస్త్రం చెప్పినట్లుగా మండపాన్ని నిర్మించారు. సామగ్రితో యాగశాలను నింపారు. జనమేజయుడికి దీక్ష ఇచ్చారు. అందరూ వచ్చారు. అన్నీ సమకూరాయి. ఇక యాగమే ప్రారంభం కావాలి. సరిగ్గా ఆ సమయంలో వాస్తుశాస్త్ర పండితుడైనటువంటి శిల్పి ఈ యజ్ఞానికి పెద్ద విఘ్నం ఏర్పడుతుంది. ఈ సమయంలో యాగం ప్రారంభించడం వల్ల ఒక బ్రాహ్మణుడి మూలంగా ఈ యాగం ఆగిపోతుంది అన్నాడు. జనమేజయుడు అతడి మాట వినలేదు. తీవ్రంగా కోపించి దీక్షను తీసుకుపోతూ అపరిచితులను ఎవరినీ కూడా నా అనుమతి లేకుండా లోపలికి పంపొద్దు అని సేవకుడిని ఆజ్ఞాపించాడు. ఎవరు రావటానికి వీల్లేదు. కొత్త వాళ్ళు ఎవరు రావటానికి వీల్లేదు లోపలికి. సర్పయాగం ప్రారంభమైంది. ఋత్వికులందరూ తమ తమ కార్యాలలో మునిగిపోయి ఉన్నారు. అందరూ నల్లటి వస్త్రాలను ధరించి హోమాన్ని చేస్తున్నారు. యాగాగ్నిలోకి సర్పాలను ఆహ్వానించారు. సర్పాదులు కదలకుండా అయిపోయాయి. పెద్దగా కేకలు వేస్తూ అగ్నిగుండంలో పడిపోయేసాగాయి. అన్నీ లక్షలు. అవి అంతా ఒకదానితో ఒకటి తోకలతోనూ పడగలతోనూ పెనువేసుకొని అధిక సంఖ్యలతో అగ్నిలో పడసాగాయి. పాపం, తెల్లగాను నల్లగాను నీలంగాను ఉన్న సర్పాలు, వృద్ధ సర్పాలు, శిశువులుగా ఉన్న సర్పాలు ఆర్తనాదాలు చేస్తూ అగ్నిలో పడుతున్నాయి. ఒక క్రోసు 4 క్రోసులు పొడుగు గల సర్పాలు, చిన్న ప్రమాణం గల సర్పాలు హోమాగ్నికి ఆహుతి అయిపోయి సాగుతాయి. లక్షలు చిత్రంగా ఉండేటువంటివి, నల్లగా తెల్లగా రంగురంగుగా ఉండేటువంటివి, పొడుగా పొట్టిగా చాలా పెద్దగా ఉండేవి. ఇలా లక్షల కోట్ల సర్పాలు అగ్నిలో పడి భస్మమైపోయాయి. కొన్ని సర్పాలు గుర్రాల్లాగా ఉన్నాయి, మరికొన్ని ఏనుగు తొండంలాగా ఉన్నాయి, ఇంకా కొన్ని మదించిన ఏనుగులాగా మహాకాయంతో మహాబలంతో ఉన్నాయి. కొన్ని భయంకరమైన విషం కలిగి ఉన్నాయి. కొన్ని చూడటానికే భయంకరంగా ఉన్నాయి. కొన్ని పరిఘ అనే ఆయుధంలాగా ఉన్నాయి. ఇవన్నీ కూడా తల్లి ఇచ్చిన శాపంతో బాధపడుతూ సర్పయాగంలో ఆహుతి అవుతూ ఉన్నాయి. ఈ సందర్భంలో శౌనకుడికి సర్పయాగంలో పాల్గొన్న ఋషుల గురించి
హోమాగ్నిలో ఆహుతి అయిన సర్పాల గురించి తెలుసుకోవాలనిపించింది సూతుడిని. ఆ విషయాల గురించి వివరంగా చెప్పమన్నాడు సూతుడు. అడిగాడు. సూతుడు ఇలా చెప్తున్నాడు. ఆ సర్పయాగంలో చండభార్గవుడనే మహర్షి హోతగా ఉన్నాడు. వృద్ధ బ్రాహ్మణుడైన కౌత్సుడు ఉద్ఘాతగా ఉన్నాడు. జైమిని శార్ఘవులు బ్రాహ్మలుగా అంటే బ్రహ్మలుగా ఉన్నారు. అక్కడ బ్రహ్మదేవుడుగా అంటే బ్రహ్మ పదవిలో కూర్చున్నారు. పింగళుడు అధ్వర్యుడిగా ఉన్నాడు. సదస్యస్య భవద్వ్యాస పుత్రశిష్య సహాయవాన్. ఇక ఆ యాగంలో పాల్గొన్న సదస్యుల గురించి చెప్తాను నేను. ఎట్లా ఉందంటే ఇక్కడ సదస్యస్య భవద్వ్యాస పుత్రశిష్య సహాయవాన్. ఇక యాగంలో పాల్గొన్న సదస్సుల గురించి చెప్తాను విను. భగవంతుడైన వేదవ్యాసుడు, ఉప్పాలకులుడు, ప్రమతకుడు, శ్వేతకేతువు, పింగళుడు, అసితుడు, దేవలుడు, నారదుడు, పర్వతుడు, ఆత్రేయుడు, కుండుడు, జఠురుడు, కాలగఢుడు, వాచ్యుడు, శృతశ్రవుడు, కోహలుడు, దేవశర్మ, మౌద్గల్యుడు, సమసౌరభుడు పాల్గొన్నారు. వీరే కాకుండా ఎంతోమంది వేద పండితులు సభ్యులుగా కూర్చున్నారు. చాలా పెద్ద యజ్ఞం. యజ్ఞం సాగుతోంది. ఋత్వికులు మంత్రాలు చదువుతూ ఏ ఏ సర్పాలను పిలుస్తున్నారో అవి వచ్చి హోమగుండంలో పడుతున్నాయి. అవి కాలుతున్నప్పుడు వెలువడే దుర్వాసనతో ఆ ప్రదేశం నిండిపోయింది. కొన్ని సర్పాలు ఆకాశంలో ఆగి ఉన్నాయి, కొన్ని అగ్నిలో పడి ఉడుకుతున్నాయి. ఇవన్నీ చూసి తక్షకుడికి దడ పుట్టింది. వెంటనే ఇంద్రుడి వద్దకు వెళ్ళాడు. ఆయనను శరణు కోరుతూ జరిగిన విషయం, చేసిన తప్పు చెప్పాడు. ఇంద్రుడు, ఓ తక్షక, భయపడకు. ప్రసాదితో మయా పూర్వం తవార్థాయ పితామహః తస్మాద్ తవ భయం నాస్తి వేతుతే మానసోజ్వరః. నీకోసమని నేను ఇంతకు ముందే బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకున్నాను. నువ్వు భయపడవలసిన పని లేదు. నీ మనస్సులోని చింతను విడిచిపెట్టు అని ఇంద్రుడు తక్షకుడికి అభయం ఇచ్చాడు. తక్షకుడు ఊపిరి పీల్చుకొని సంతోషించి ఇంద్రుడి భవనంలోనే ఉండిపోయాడు. నాగరాజైన వాసుకి మాత్రం సర్పజాతి నాశనమైపోతున్నందుకు ఎంతో దుఃఖించాడు. కొంతమంది మాత్రమే మిగిలి ఉండటాన్ని చూసి కుమిలిపోయాడు. ఎంతగానో బాధపడుతూ సోదరి అయిన జరత్కారు వద్దకు వచ్చి ఇలా అన్నాడు. ఓ సోదరి, నాకు దిక్కు తోచడం లేదు. ఏం చెయ్యాలో తెలియటం లేదు. నా కళ్ళు తిరుగుతున్నాయి. నేను కూడా అగ్నికుండంలో పడిపోతాను. జనమేజయుడు చేసే సర్పయాగం సర్పలోక నాశనానికే జరుగుతుంది. ఈ ఆపద నుంచి సర్పజాతిని రక్షించుకోవటానికే నేను నిన్ను ఆ జరత్కారుణ్ణి ఇచ్చి పెళ్లి చేశాను నీకు. ఇప్పుడు నువ్వు మన జాతిని కాపాడు. ఆస్తికః కిల యజ్ఞం తం వర్తంతం భుజగోత్తమే ప్రతిషేత్స్యతి మాం పూర్వం స్వయమాఘ పితామహః. ఓ సోదరి, పూర్వం బ్రహ్మదేవుడే స్వయంగా నాతో ఆస్తికుడే ఈ యజ్ఞాన్ని ఆపగలడని చెప్పాడు. కనుక నువ్వు మా కష్టాలను తొలగించు. మమ్మల్ని కాపాడమని నీ కొడుకైన ఆస్తికుడికి చెప్పు. అతడు బాలుడైనా పెద్దలలాగా గౌరవించబడతాడు. వేద పండితుల్లో శ్రేష్ఠుడై ఉన్నాడు అన్నారు అని చెప్పాడుగా. అన్నగారైన వాసుకి ఇలా వేడుకొనేసరికి జరత్కారు ఆస్తికుణ్ణి పిలిచి, నాయనా, నా అన్న ఒక కారణం చేత నన్ను నీ తండ్రికిచ్చి పెళ్లి చేశాడు. ఇప్పుడు ఆ సమయం వచ్చింది.
నువ్వు ఆ కోరికను తీర్చాలేంది. ఆస్తికుడు, అమ్మా నాకు విషయమంతా పూర్తిగా చెప్పు, విన్న తర్వాతే మన కార్యం ఫలించటానికి ప్రయత్నం చేస్తానన్నాడు. జరత్కారు బంధువుల మేలు కోరుకుంటూ ఇలా చెప్పింది, నాయన, నాగుల తల్లి అయినటువంటి కద్రువకు ఒకనాడు తన కుమారులపై కోపం వచ్చింది. ఉచ్చైశ్రవం విషయంలో నా చెల్లెలైన వినతతో దాస్యాన్ని పందెంగా వేస్తే మీరు నా మాట వినకుండా ఆమెకు అనుకూలంగా ప్రవర్తిస్తారా? జనమేజయుడి యాగంలో పడి భస్మమై మరణించి ప్రేతలోకానికి చేరండి అని తన కుమారులకు శాపమిచ్చింది. ఆ శాపాన్ని విని బ్రహ్మదేవుడు ఆమోదించాడు. ఆ బ్రహ్మదేవుడి వాక్కులను నా అన్న అయినటువంటి వాసుకి కూడా విన్నాడు. అమృతమథనం జరిగిన తరువాత వాసుకి దేవతలను శరణు కోరాడు. దేవతలు వాసుకి కోరిక తీర్చాలని బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి ఆయనని ఇలా వేడుకొన్నారు, ఓ దేవా, ఈ వాసుకి నాగజాతికి కలిగేటువంటి ఆపద గురించి దుఃఖిస్తున్నాడు, తల్లి ఇచ్చిన శాపానికి కుమిలిపోతున్నాడు, దయచేసి ఆమె శాపాన్ని నివారించే మార్గాన్ని చెప్పండి అని ప్రార్థించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు జరత్కారుకు జన్మనిచ్చిన కుమారుడే ఈ శాపాన్ని నివారిస్తాడు అని చెప్పాడు. ఈ కథ అంతా చెప్పుకొని వచ్చింది పాపం. అప్పుడు మా అన్న నన్ను నీ నాన్నగారికిచ్చి పెళ్లి చేశాడు. నువ్వు పుట్టావు. ఇప్పుడు సర్పజాతికి గొప్ప ఆపద ఏర్పడింది. నువ్వే అందరినీ కాపాడాలి. ఈ కష్టం నుండి సర్పాలకు విముక్తి కలిగించాలి అంది. ఆస్తికుడు, అమ్మా నువ్వు చెప్పినట్టే చేస్తాను అని మేనమామ వైపుకు తిరిగాడు. దుఃఖంలో తలడిల్లిపోతున్నటువంటి ఆ వాసుకిని ఇలా మాట్లాడాడు, అహం త్వాం మోక్షయిష్యామి వాసుకే పన్నగోత్తమా తస్మాచ్ఛాపాన్ మహాసత్వ సత్యమేతత్ బ్రవీమితే. ఓ పన్నగోత్తమా, మీ తల్లి ఇచ్చిన శాపం నుండి మిమ్మల్ని విముక్తుణ్ణి చేస్తాను. నా మాట సత్యం. భవస్వస్తమనానాగ నహితే విద్యతే భయం ప్రయతిష్యే తథా రాజన్ యథాశ్రేయో భవిష్యతి. ఓ పన్నగ శ్రేష్ఠ, మీరిక నిశ్చితంగా ఉండండి, భయపడకండి. రాజా, మీకు శుభం కలిగేలాగా నేను తప్పకుండా ప్రయత్నం చేస్తాను. నేనెప్పుడూ నవ్వులాటకైనా అబద్ధం ఆడలేదు, నన్ను నమ్మండి. ఇప్పుడే సర్పయాగం జరిగే చోటుకి వెళుతున్నాను. నాన్నలాగానే ప్రతిజ్ఞాపరుడు. దీక్ష పట్టిన జనమేజయుడికి నా మాటలతో సంతోషం కలిగేలాగా చేస్తాను. యజ్ఞాన్ని ఆపచేస్తాను. నా ఈ మాటలను నమ్మండి. మీ మనస్సులో నా నుంచి ఆశించేది ఎప్పటికీ మిథ్య కాదు, నిజంగా జరిగి తీరుతుంది అన్నాడు. అప్పుడు వాసుకి, ఆస్తిక, మా తల్లి ఇచ్చిన శాపరూపమైన బ్రహ్మదండంతో బాధపడుతున్నాను. నా హృదయం చీలిపోతుంది, నాకు దిక్కు తోచటం లేదు అన్నాడు. బ్రహ్మదండం అంటే మాతృశాపం అని అర్థం. బ్రహ్మ అంటే వేదం, బ్రహ్మదండం అంటే వేదాన్ని ఉపదేశించిన మాతృదేవోభవ అనే తల్లి ఆజ్ఞను పాటించకుండా ఉన్నందుకు కలిగే శిక్ష అని అర్థం. ఆ శిక్షతో వాసుకి పీడించబడ్డాడు. ఆస్తికుడి వాసుకి మాటలు విని, ఓ పన్నగోత్తమ, బాధపడకు, మీ భయాన్ని నేను పోగొడతాను. బ్రహ్మదండం మహాఘోరం కాలాగ్ని సమతేజసం నాశయిష్యామి మాత్రత్వం భయం కార్షీహి కథంచన. ప్రళయ కాలాగ్నితో సమానమైనది, భయంకరమైనదైన బ్రహ్మదండం నుండి రక్షిస్తాను. మీకు తగిలిన శాపాన్ని నాశనం చేస్తాను, భయపడకండి అని ఆస్తికుడు వాసుకిని ఓదార్చి యాగశాలకు వెళ్ళాడు.
యాగం చక్కగా సాగుతుంది. యాగశాల సూర్యాగ్నులతో సమానంగా ఉన్నటువంటి తేజస్సు గల సభ్యులతో నిండి ఉంది. ఆస్తికుడు యాగమంటపంలోకి ప్రవేశిస్తుంటే ద్వారపాలకులు అడ్డగించారు. అప్పుడు ఆస్తికుడు లోపలికి వెళ్ళాలని ఆ యజ్ఞాన్ని స్తుతించాడు. యాగమంటపానికి దగ్గరగా వెళ్ళి జనమేజయుణ్ణి, ఋత్వికులను, సభ్యులను, అగ్నిదేవుణ్ణి స్తోత్రం చేశాడు. ఓ మహారాజా, నీ యజ్ఞం చంద్రుడిలాగా, వరుణుడిలాగా, ప్రయాగలో ప్రజాపతి చేసిన యజ్ఞంలాగా ఎంతో చక్కగా ఉంది. పారీక్షిత స్వస్తినోస్తు ప్రియేభ్యః. ఓ రాజా, నా ప్రియజనులకు శుభం కలుగుగాక. నీ యజ్ఞము ఇంద్రుడు, ఊరుడు చేసిన యజ్ఞాలలాగా ఉంది. నా ప్రియజనులకు శుభం కలుగుగాక. నీ యజ్ఞం యముడు, హరిమేధసుడు, రంతిదేవులు చేసిన యజ్ఞాల్లాగా ఉత్తమంగా ఉంది. నా ప్రియజనులకు శుభం కలుగుగాక. గయుడు, శశబిందు, కుబేరుల యజ్ఞాలతో నీ యజ్ఞం సమానంగా ఉంది. నా బంధుజనాలకు శుభం కలుగుగాక. నృగుడు, అజామిడు, దశరథనందుడైనటువంటి శ్రీరాముడు చేసిన యజ్ఞాలతో సమానంగా ఉంది. నా బంధుజనాలకు శుభం కలుగుగాక. యుధిష్ఠిరుడు యొక్క యజ్ఞంలాగా నీ యజ్ఞం ప్రఖ్యాతి పొందింది. నా ప్రియమైన వంశీయులకు శుభమగుగాక. కృష్ణస్య యజ్ఞః సత్యవత్యాః సుతస్యాః స్వయం చ కర్మ ప్రచకారయత్ర తథా యజ్ఞోయం తవ భారతాగ్ర్య పారీక్షిత స్వస్తినోస్తు ప్రియేభ్యః. నీ యాగశాలలోని వారు జ్ఞాన సంపన్నులు. నువ్వు వీరికి ఇచ్చే దానం ఎప్పటికీ తరిగిపోదు. వ్యాస మహర్షితో సాటి వచ్చే ఋత్విక్కు మరొకడు లేడు. ఆయన శిష్యులు కర్మానుష్ఠానులో నైపుణ్యం గలవారు, సమర్థులు. విభావసుడు, చిత్రభానుడు, మహాత్ముడు, హిరణ్యరేతుడు, హతదుక్కు, కృష్ణవర్త్మనుడు అని మనం పిలిచే అగ్నిదేవుడు దక్షిణంగా ప్రదక్షిణం చేస్తున్న జ్వాలలతో వెలుగుతున్నాడు. ఆహుతులను గ్రహిస్తున్నాడు. నీ హవిస్సులను కోరుతున్నాడు. నీతో సమానమైన రాజు లేడు. నువ్వు వరుణుడు, ధర్మరాజు, యమధర్మరాజులాగా ప్రభావం కలవాడివి. నువ్వు ఇంద్రుడిలాగా పాలిస్తున్నావు, రక్షిస్తున్నావు. నీలాంటి వాడు మరొకడు ఈ జగతిలోనే లేడు. నువ్వు ఖట్వాంగుడు, నాభగుడు, దిలీపుడు, యయాతి, మాందాతలలాగా ప్రభావశాలివి. నువ్వు పితామహుడైన భీష్మాచార్యుడిలాగా ఉత్తమమైన నియమం గలవాడు. వాల్మీకిలాగా నీలో అద్భుతమైన పరాక్రమం దాగి ఉంది. వశిష్ఠ మహర్షిలాగా నీ కోపం నీ వంశంలోనే ఉంది. నీ అధికారం, ఐశ్వర్యం ఇంద్రుడిలాగా ఉంది. నీ కాంతి విష్ణువులాగా ఉంది. యమధర్మరాజులాగా నువ్వు ధర్మం తెలిసిన వాడివి. శ్రీకృష్ణుడిలాగా సకల గుణాలు కలవాడువు. వసువులలాగా సంపన్నుడవు. యజ్ఞ నిర్వహణలో నువ్వు నిధివి. నువ్వు దంభోద్భవుడివిలాగా బలశాలివి. అస్త్రశస్త్ర విద్యల్లోనూ పరశురాముడితో సమానమైన వాడివి. ఔర్వుడు, త్రితుడు అనేవారి తేజస్సుతో సమానమైన తేజస్సును కలవాడువు. భగీరథుడలాగా చూడటానికి శక్యం కాని తేజస్సు కలవాడువు అని ఇలా ఆస్తికుడు యాగానికి యజమాని అయినటువంటి జనమేజయుణ్ణి, యాగశాలలోని సభ్యులను, ఋత్వికులను, అగ్నిదేవుణ్ణి స్తుతించి అందరినీ ప్రసన్నులుగా చేసుకున్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.